చాముండి వీళ్ళందరూ కూడా సింధూర వాళ్ళ ఇంట్లోనికి వచ్చి సింధూర పెట్టి పేడ ఇవన్నీ సర్దేస్తారు. సర్దేసి ఇదిగో ఇది నీ పెట్టి పేడ అంతా సర్దేశావు, నువ్వు ఇక్కడి నుండి ఇక బయలుదేరొచ్చు అని చెప్పి చాముండి వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త అందరూ కూడా అంటూ ఉంటారు. దాంతో సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పైనుండి చూస్తున్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా గుండె ఆగి ఏంటి సింధూర ఇక్కడి నుండి వెళ్ళిపోతుందా అని చెప్పి చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సింధూర అయితే ఏమీ చేయలేక వాళ్ళు చెప్పినట్లుగానే పెట్టి పేడ సర్దుకొని అక్కడి నుండి అయితే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ చాలా బాధపడుతుంది. అప్పట్లో సింధూర ఇలా అంటూ ఉంటుంది, నేను మీ మనసుని దోచుకునేదాన్ని అవ్వాలి చంచలమ్మ అత్తయ్య అని చెప్పి అంటుంది. దాంతో చంచలమ్మ సింధూరకి ఇలా మాట ఇస్తుంది, నా కొడుకు తర్వాత సర్వస్వం అన్నీ నువ్వే అని నేను నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి చంచలమ్మ ఆ రోజుల్లో సింధూరకి మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం ఉండకుండా సింధూరాని ఇప్పుడు ఒంటరిగా వదిలేయటంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సింధూర ఏమి చేయలేక చంటి చేసిన తప్పుకి తనైతే అక్కడి నుండి తలదించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ కేశవ వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చంచలమ్మ అలా ఏడుస్తూ ఉండడం చూసి కేశవ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న సింధూర అయితే అలా వెళ్ళిపోతూ చాలా బాధపడుతూ నేను ఇంటిని వదిలి వెళ్తానని అస్సలు అనుకోలేదు, ఇప్పుడు వెళ్ళవలసి వచ్చిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ తట్టుకోలేక అక్కడే అలా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి కేశవ అయితే ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇక సింధూరాని చంచలమ్మ ఆపగలదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.